మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఈ 2025 మొదటి శుక్రవారం మరి బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మనం అపోస్తుల కార్యాల గ్రంథం ధ్యానాల్లో మనం ఉన్నాం. దానిలో భాగంగా గత కాలంలో మనం 9వ అధ్యాయం దగ్గర ఆగాం. కొన్ని కూడికలు ఉండడం ద్వారా మనం ఇప్పుడు 10వ అధ్యాయాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. చూడండి, మీ బైబిల్ గ్రంథాలు తెలిసి చూడండి. వైద్యుడైన లూకా రాసిన అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదువుకుందాం. వైద్యుడైన లూకా రాసిన అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదువుదాం. ఇటలీ పటాలమునబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడు ఒకడు కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుము. తన ఇంటి పని వారిలో ఇద్దరిని తనది ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి, చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. సమయంలో అపోస్తుల కార్యాల గ్రంథంలోని ఆ ప్రభువా మరి 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేస్తుండగా, ఓ తండ్రి, మనుషుని మరుగు చేసి నీవు మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మా జీవితాలు ప్రభువా మరి సరిచేయబడ్డానికి, దీవించబడ్డానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, దేవుడు మనకి ఇక్కడ ప్రత్యేకంగా కాకుండా డైరెక్ట్గా నేరుగానే ఇతను పరిచయం చేస్తున్నాడు. క్రొత్త నిబంధన ప్రత్యేకత ఏంటంటే నేరుగానే ఉంటాయి. ఏది కూడా గజిబిజి అవడం, కన్ఫ్యూజ్ అవడం ఏమి ఉండదు. దేవుడు నేరుగా అపోస్తుల ద్వారా రాయించిన ఈ యొక్క పుస్తకాలలో మనకి చక్కగా అర్థమవుతాయి. కాబట్టి చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇలాంటి మరి బైబిల్ స్టడీలో ఇంకా బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు కొర్నేలు. చూడండి, వచనం మొదట్లో ఉంది. అతని పేరు ఏం పేరండి? కొర్నేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఎవరు అని చూస్తే ఇటలీ పటాలమునబడిన పటాలములో శతాధిపతి. చెప్పండి, ఎవరు? ఇటలీ పటాలమునబడిన పటాలములో శతాధిపతి. శతాధిపతి అంటే శత అంటేనమ్మా, శత అంటే 100. శత జయించోత్సవాలు అంటాం కదమ్మా. 100 సంవత్సరాలకి ఒకసారి జరిగేదాన్ని శత జయించోత్సవాలు అంటారు. ఇక్కడ శతాధిపతి అనగా 100 మంది మీదకి అధిపతిగా ఉన్నాడు. మాటలు మీకు అర్థమయ్యా? దేనిలో అని చూస్తే ఇటలీ అనే ఒక పటాలం అంటే ఆ యొక్క సైనికులకు సంబంధించిన విభాగాలు ఉంటాయి. మనకు కూడా ఆర్మీలో కొన్ని విభాగాలు ఉంటాయి, కొన్ని జోన్లు, కొన్ని విభాగాలు ఉంటాయి. కొంతమంది అధికారులు ఉంటారు. ఒక్కొక్కరికి ఇంతమంది, 10 మందికి ఇంత అని, 100 మందికి ఇంత అని, 1000 మందికి ఇంత అని, ఇట్లా వాళ్ళకి ఒక్కొక్క క్యాడర్ ఉంటుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్లో మొదటి స్థానం ఫస్ట్ ఉద్యోగి ఎవరంటే కానిస్టేబుల్ కదా. ఒక స్టేషన్కి 6 లేక 8, ఇంకా అది కాస్త పెద్ద స్టేషన్ అయితే 10 మంది. ఒక 8 మంది కానిస్టేబుల్ పైన ఎవరుంటారు?
ఏమండి, ఒక ఎస్ఐ ఉంటాడు, స్టేషన్కి అతను అధికారిగా ఉంటాడు. అలాంటి స్టేషన్లు ఒక 3-4 స్టేషన్లు లేకపోతే 5-6 స్టేషన్లు, కొన్ని స్టేషన్లు కలిపి లేకపోతే 2-3 స్టేషన్లు కలిపి పరిస్థితులను బట్టి ఆ స్టేషన్ మీద ఒక అధికారి ఉంటాడు. ఆయన ఏమంటాము అంటే సిఐ అంటారు కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్. వాళ్ళకి కొన్ని సింబల్స్ ఉంటాయి. కానిస్టేబుల్ సామాన్యంగా ఉంటుంది, హెడ్ కానిస్టేబుల్కి సింగిల్ స్టార్ ఉంటుంది, ఎస్ఐకి డబుల్ స్టార్లు ఉంటాయి, సిఐకి త్రిబుల్ స్టార్ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క క్యాడరు కొంతమంది మీద అధికారం పెరిగే కొన్ని క్యాడర్లు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఇటలీ యొక్క ఆ పటాలం అనగా ఆ యొక్క సైన్యంలో ఇతను ఒక 100 మంది పైన అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు మీకు బాగా అర్థమైందా? ఇటలీ సైన్యంలో 100 మంది మీద ఇతను అధికారిగా ఉన్నాడు. ఇతని పేరేం పేరండి? కొర్నేలి. నేను మధ్యలో మిమ్మల్ని అడుగుతున్న కారణం ఏంటంటే మీకు అర్థమైందా లేదా అనేది నాకు తెలియటం కోసం అడుగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కనుక మీరు చక్కగా జవాబు చెప్తే నేను త్వరగా ముందుకెళ్తాను. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు కొంచెం కోల్డ్గా ఉండి ఇబ్బందిగా ఉంది, నుంచోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది కనుక నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీ ఆసక్తిని బట్టి దీన్ని ఈరోజు ఆపకుండా కొత్త సంవత్సరంలో మీకు చెప్పాలనే ఉద్దేశంతో నిలబడ్డాను, కానీ నిలబడలేను. వాస్తవంగా దేవుడు నిలబెట్టుకున్నాడమ్మా. కనుక బైబిల్ స్టడీ అంటే మనకు క్షుణ్ణంగా విషయాలు తెలియాలి. మొదటి వచనంలోనే మనకి ఒక దేశం మీద ఆ యొక్క దేశంలో ఉన్న సైన్యాన్ని పరిచయం చేశాడు ఇటలీ అనేది. దానిలో ఒక 100 మంది పరిచయం చేశాడు. ఆ 100 పైన అధికారిగా ఉన్నవాడు కొర్నేలిని పరిచయం చేశాడు. ఇప్పుడు కొర్నేలిని మనకి ఉద్యోగరీత్యా ఎవరు, ఏ దేశానికి సంబంధించిన వాడు, అతని స్థితి ఏంటని మనకి పరిచయం చేశాడు. ఇప్పుడు అతని యొక్క టెస్ట్ మనీ చెప్తున్నాడు. ఏముంది? కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉన్నాడు. ఇతడు ఎవరట? భక్తిపరుడు. భక్తిపరులు ఎక్కడ ఉంటారండి? ఎవరిలో ఉంటారు అంటే భక్తిపరులు అన్ని కులాలలో, అన్ని మతాలలో, అందరిలో భక్తిపరులు ఉంటారు. అన్ని మతాలకు సంబంధించిన భక్తి, ఎవరి సంబంధించిన భక్తిని వాళ్ళు చేస్తారు. అయితే ఈ వ్యక్తి ఎవరు అని చూస్తే ఇటలీలో ఉన్న వ్యక్తి. ఇతడు ఇశ్రాయేలీలు కాదు, జాతీయ వినాలి. ఇతడు ఇశ్రాయేలీయుడు కాదు. అంటే ఎవరు ఇతను? అన్యుడు. అంటే దేవుణ్ణి అన్యుడు అంటే అర్థం ఏంటంటే అదేదో పెద్ద పదమేం కాదు. అన్యుడు అంటే దేవుణ్ణి ఎరగని వాడు అని అర్థం. మనల్ని కూడా వాళ్ళు అన్యుడు అని అంటారు. చూడండి, తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్నారు అని అంటాడు. అంటే మనం చేసే సువార్త వాళ్ళకి మనకు అన్యుడు అంటే మనకు వాళ్ళ దేవుడు మనకు తెలియని పడిన వాళ్ళం అని అర్థం. వాళ్ళ దృష్టిలో మనం అన్యులం అంటే మన దేవుడిని ఎరగని వాళ్ళం అని. అర్థమైందా? వాళ్ళ దేవుడిని ఎరగని వాళ్ళమని. మన దృష్టిలో వాళ్ళ అన్యులు, మన దేవుడు వాళ్ళు ఎరగని వాళ్ళని. మీరు బాగా అర్థం చేసుకోవాలి. అన్యులు అని అంటే మన దేవుడిని ఎరగని వాళ్ళు మనం అన్యులు అంటాం, వాళ్ళు కూడా మనల్ని అన్యులు అని అంటారు. ఈ మాట మీరు వింటున్నారు కదా, అన్ని మత ప్రచారం చేస్తున్నారని మీరు నిత్యం టీవీలో పేపర్లో చూస్తూ ఉన్నారు కదా సోదరుడు సోదరి. అయితే ఇతను ఎవరంటే అన్యుడు అంటే అర్థమైందంటే ఇతడు ఇశ్రాయేలుడు కాదు, ఇతడు యేసు ప్రభువుని నమ్మినవాడు కాదు. కానీ ఇతడు భక్తిపరుడు, దైవభక్తి ఉంది ఇతనికి, దేవుణ్ణి నమ్మాడు. ఏ దేవుణ్ణి నమ్మాడు అని చూస్తే ఇదిగో చూడండి కింద, అతడు భక్తి కలిగిన వాడు ఏం చేస్తున్నాడంటే తన ఇంటి వారందరిలో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఏం చేస్తున్నాడట? ప్రజలకు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎవరికంటే జీవం కలిగిన దేవునైన యేసుక్రీస్తు ప్రభువుకి భక్తిపరుడు ఇతను. నా మాట మీకు అర్థమవుతుంది. ఈయన జీవం కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకి భక్తుడు ఇతను. ఇతని భక్తి ఎలా ఉంది అని మనం చూస్తే భక్తి మాత్రమే కాదు, కానీ ఇతడు ఎలా ఉన్నాడు అని చూస్తే ఇతడు ధర్మకార్యాలు జాగ్రత్త వినండమ్మా, నేను చెప్పినప్పుడు చదవండి. ఇతడు ప్రజలకు బహు ధర్మకార్యాలు చేసేవాడుగా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మాత్రమే కాదు, ఇతడు ఎల్లప్పుడూ దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడట. పిల్లలు అనగా ఇతను రహస్య క్రైస్తవుడు, బయటికి తెలియదు ఇతను క్రైస్తవుడని. అతను అప్పటికే క్రీస్తుని గురించి విన్నాడు, ఎవరి ద్వారానో తెలుసుకున్నాడు కొంత.
ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఇతను ప్రార్థన చేస్తుంది ఎవరికి? ఏ దేవునికి? యేసుక్రీస్తు ప్రభుకే ప్రార్థన చేస్తున్నాడు. దీనికి ఆధారం ఏంటని చూస్తే కింద చూడండి, వచ్చదు ఇప్పుడు చదువుమ్మా. పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును ఒక మారు పేరు గల సీమోను ఉన్నాడు, చాలండి, అతను పిలిపించుకొని నువ్వు నమ్మిన దేవుని గురించిన సంగతులు వాక్యాన్ని చెప్పించుకో. నీకు పూర్తిగా దేవుని గురించి సత్యాన్ని గురించి చెప్తానంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఇతనికి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎట్లా అని అంటే ముఖాముఖిగా కాదు. 2 ఉన్నాయి, కళలు, రెండోది దర్శనాలు. కళకు దర్శనకు మధ్య వ్యత్యాసం చెప్పగలరా? కళ అంటే ఏంటి, దర్శనం అంటే ఏందమ్మా? తెలిస్తే చెప్పండి, పర్లేదు, తెలియకపోతే తెలియపోద్దాం. కళ అంటే ఇమాజిన్ చేసుకునేదా? దయచేసి చెప్పండి. ఓకే, నేను చెప్తా, సమయం లేదు కాబట్టి. నేను చెప్పేది కరెక్టేనమ్మా. కళ అనేది మనిషి పూర్తిగా తన ఆధీనంలో లేకుండా నిద్ర అవస్థలో ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతున్నా పక్కన చుట్టుపక్కల తిరుగుతున్నా అతనికి ఏం తెలియదు. కాబట్టి కళ అనేది ఏంటయ్యానంటే అతను ఆధీనంలో లేని టైంలో నిద్రలో ఉండగా కనిపించేవి, మాట్లాడేవి, జరుగుతున్నాయన్నీ చూడగలరు, కానీ ఇతను మళ్ళీ తిరిగి మాట్లాడలేరు. కళలో తిరిగి ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. చూడటా ఉండటమే, వింటా ఉండటమే, ఈ 2 జరుగుతాయి. మీరు అందరూ కళ్ళగానే ఉంటారు కాబట్టి మీకు దీని గురించి బాగా అనుభవం ఉంటుంది. అయితే దర్శనం యొక్క ప్రత్యేకత ఏంది? దర్శనం అనంటే కనబడేదని కాదు, కానీ దర్శనం కూడా కళ లాంటిదే. కానీ దర్శనం యొక్క ప్రత్యేకత ఏంటంటే దర్శనంలో మరలా ఎదురు జవాబు చెప్తాం, అడుగుతాం, ఏంటి ప్రభువా అని. చూడండి, అతనికి ఏమైందంట చూడండి. అతను కొర్నేలు దేని ద్వారాట? దర్శనం. మీకు బాగా దర్శనాల గురించి, కళ గురించి అర్థం అవ్వాలంటే లూకాసు వార్తలో మనం చూస్తాం. గాబ్రియేలు దూత యేసోబుకి మరియకి ఇద్దరితో మాట్లాడిన సందర్భంలో యేసోబుకేమో కలలో కనపడ్డారు. అర్థమైందా? గాబ్రియేలు దూత, భయపడకు, నువ్వు ఆమెను చేసుకోవడానికి భయపడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది అని యేసోబుతో కలలో మాట్లాడాడు అని మనకు స్పష్టంగా కనిపిస్తాడు. మరియకైతే దర్శనం ద్వారా మాట్లాడారు. ఈ 2 మధ్య వ్యత్యాసం అక్కడ చూస్తే యేసోబు ఎదురు మాట్లాడడానికి అవకాశం లేదు, కళ్ళు కాబట్టి గమ్మును చూశాడు అంతే. మరి అయితే అడిగింది, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరగని దాన్నే నేను ఎట్లా గర్భం ధరిస్తాను, ఇది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించుకుంటావు అని వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ప్రియులారా, ఇప్పుడు మీకు అర్థమైందా? కళకి దర్శనానికి కళలో మాటలు లేవు, ఇంతవరకే, ఎదురు మాట్లాడటాలు లేవు, కుదరదు. బహుశా నేను అనుకుంటాను యేసోబు ఒకవేళ ప్రశ్నిస్తాడేమో, ఇది ఎట్లా, ఆమె గర్భం ధరించడం ఏంది, నేను చేసుకోవటం ఏంది, ఎట్లా పరిస్థితి అని ఎదురు మాట్లాడే అవకాశం ఇవ్వలా. అతడు అనుమానాలన్నీ కళలో తీర్చబడ్డాయి. కానీ ఈమెకు మాత్రం ఆమె అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వడం జరిగింది. దర్శనంలో మాట్లాడడానికి అవకాశం ఉండిద్ది, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అలాగే కొర్నేలు కూడా ఏమొచ్చింది, కళ వచ్చిందా, దర్శనం వచ్చిందా? దర్శనం వచ్చింది. కనుకనే కొర్నేలు ఏమంటున్నాడు చూడండి, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. చూసారా, అడుగుతున్నాడు, ఏంటి ప్రభువా అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు దేవుని దూత ఏం చెప్పాడంటే,
నీ ప్రార్థనలను నీ ధర్మకార్యమును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది అని అంటాడు. చూసారా వీళ్ళారా, మనం కూడా దేవా నాకు కనపడు, నాతో మాట్లాడు అని అడుగుతాం. అడిగాం, ఈయన కనపడ్డాడు, ఈయనతో మాట్లాడాడు. ఈయనతో మాట్లాడితే ఏం మాట్లాడాడు? నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాం. మనతో ఎందుకు మాట్లాడతలేదు? మనం ప్రార్థన చెయ్యం, ధర్మం అసలే చెయ్యం, మనకెవరు మాట్లాడతారు? ప్రియులారా వినండి, ఇతడు అన్యుడే కానీ దేవుని యందు భక్తి కలిగిన వాడు, భయం కలిగిన వాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇతనికి బోధ లేదు, వాక్యం లేదు, ఇతను ప్రత్యేక సంఘం లేదు, ఎవరొచ్చి ఇతన్ని ప్రత్యేకంగా వాక్యాన్ని గురించి బలపరిచేవారు లేరు. దేవుడే కలుగు చేసుకొని అంటున్నాడు, కొర్నేలి ఇదిగో పేతురు ఎక్కడున్నాడు అన్నాడు. పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుకొని అతని చేతను వాక్యం చెప్పించుకోమన్నాడు. అదే సమయంలో ఇతనికేమో 3 గంటల సమయంలో కొర్నేలికి దేవుని దూత ఎలా కనపడ్డారు? దర్శనం ద్వారా కనపడ్డాడు. అదే పేతురికి చూడండి వచ్చిన 9లో మర్నాడు వారు ప్రయాణమైపోతుండగా పట్టణముకు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటం మిద్ది ఎక్కెను. సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తిరుమని ఒక శబ్దము చాలండి, సమయం లేదు, ముందుకెళ్తున్నాను. ప్రియులారా, ఇంచుమించు పగలు 12 గంటల సమయంలో పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో పేతురికి బాగా ఆకలేస్తూ ఉంది. దేవుడు ఆకాశం నుండి ఒక దుప్పటి వంటి దాంట్లోంచి చతుష్పాద జంతువులు అనగా అర్థమైందండి ఏమ్మా? చతుష్పాద నాలుగులు ఎంత? 4 నాలుగులు ఎంత అండి? 16 కదా. చతుష్పాద జంతువులు అంటే 16 రకాల జంతువులు. ఏమండి ఎన్ని జంతువులు చూడండి? చతుష్పాద అని కింద ఏముంది? ఓకే, చతుష్పాద అనగా ఎన్ని జంతువులు? 16 రకాల జంతువులు. మనం కూడా అంటాం కదా, ఒక వరుస ఉంది, భోజనాలకు వెళ్ళాము, అబ్బో ఏం పెట్టారు, 16 రకాల కూరలు వేసారు. ఉందా లేదా లోకంలో సామెత? 16 రకాల కూరలు వేసి పెట్టారు అంటే బాగా చేసి పెట్టారని అర్థం. అట్లాగే ఇక్కడ పేతురికి ఆ యొక్క దుప్పటిలో 16 రకాల జంతువులు సంబంధించిన ఉన్నాయి. దేవుడు ఏమన్నాడంటే నువ్వు దాన్ని చంపుకొని తిను అని అన్నాడు. పేతురు అన్నాడు, ఏమన్నాడు చూడండి, అపవిత్రమైన దాన్ని నేను అన్నటికీ ఎప్పుడు కూడా నేను ముట్టలేదు కదా ప్రభు అంటున్నాడు. అయితే ఏమన్నాడండి చూడండి 14లో, వద్దు ప్రభు, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నేను అని అంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు శబ్దం వినపడుతుంది. ఇట్లాగా ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? పేతురు ఏమో వద్దంటున్నాడు, దేవుడు ఏమో తినమంటున్నాడు 3 సార్లు. ఈ పేతురు బాగా అలవాటు కదండి. ఎందుకని? కోడి కుయ్యక ముందు మార్లు నువ్వు నేను నెరగవని కదా. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? దేవుడు 3 సార్లు చెప్పాడు ఇంట్లో. ఏమండి 3 సార్లు చెప్పాడట. చెప్పిన తర్వాత ఆ మనుషులు కొర్నేలు పంపించారే, ఆ కొర్నేలు పంపించిన మనుషులు వచ్చేసి జాగ్రత్తగా దేవులాడుతూ ఉన్నారు. ప్రియులారా, నమ్మకమైన వ్యక్తికి కొర్నేలు బాధ్యత అప్పగిచ్చాడు. ఎలాంటి వ్యక్తి అప్పగిచ్చాడు చూడండి వచనంలో. వచనం 7లో, తన ఇంటి వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు,
ఎల్లప్పుడూ కనిపెట్టుకున్న భక్తి పరుడిని పంపించాడు. ఎవరిని పడితే వాళ్ళు మంపల. అతను పిలిస్తే 100 మంది ఇటు రమ్మంటే ఇటు వస్తారు, అటు బొమ్మంటే అటు పోతారు. ఎందుకు? ఇతను 100 మంది పైన అధికారిగా ఉన్నాడు, తప్పనిసరి వినాల్సిందే. అందులో మిలిటరీలో పనిచేసే వ్యక్తి, సైన్యాధిపతి అంటే ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా అతని నోటి నుంచి మాట వచ్చిందంటే ఏ పనైనా చేయటమే, మారు మాట్లాడకుండా. అలాంటి వ్యక్తి దగ్గర నమ్మకమైన వ్యక్తిని తన పనికి పురమాయించాడు. ఇతడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడు అని చూస్తే చూడండి, ఎక్కడున్నాడు అతను? కాదండి, ఇతడంట ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇందు భక్తిపరుడు అని అన్నాడు. ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరిని? కొర్నేలిని, తన ఇంటిని కనిపెట్టుకొని ఎప్పుడు తనతో ఉన్నాడు. పిల్లారా, ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సంఘంలో కూడా ఒక పని అప్పగించాలంటే ఎవరికి పడితే వాళ్ళకి పని అప్పగించకూడదు. పని అప్పగించాలి అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి సంఘంలో నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలా. సంఘాన్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండే వ్యక్తి అయి ఉండాలా. సంఘ కూడికలంటే ముందుగానే వచ్చి తానే సంఘంలో అన్నిటి అరేంజ్మెంట్ చేయగలిగిన ఆ యొక్క ఆసక్తి కలిగిన భక్తి కలిగిన వారై ఉండాలా. ఏదో అంతా రెడీ చేసిన తర్వాత ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టుగా వచ్చి కూర్చునే వాళ్ళు కాదు పనులు అప్పగిచ్చేది. ఈరోజు సంఘంలో కూడికుంది, నేను వెళ్ళి సిద్ధం చేయాలి, నా వంతు నేను వెళ్ళాలి, శుభ్రం చేయాలి, చాపలేయాలి, అన్నీ చేసి సంఘంలో నమ్మకంగా పనిచేస్తే దేవుని పనిచేసి దేవుని పొందుకోవాలనే ఒక భక్తి కలిగిన వ్యక్తి అయి ఉండాలా. వారికే సంఘంలో పని అప్పగించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కొర్నేలి తన దగ్గర నమ్మకమైన, ఎల్లప్పుడూ కనిపెట్టుకునే నమ్మకమైన భక్తిపరుడికే తన పని అప్పగించాడు. కనుకనే ఇతను అటు ఇటు తిరగకుండా సరాసరిగా నేరుగా ఎక్కడైతే అడ్రస్ చెప్పాడో అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళలేకే పేతురు ఏం చేస్తూ ఉన్నాడంటే, పైన మిద్ది పైన మరలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 3 సార్లు దేవుడు చెప్పిన మాట వినకుండా అతను ఉన్నాడు. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, దేవుడు అంటున్నాడు, పేతురు వాళ్ళు వచ్చారు, నువ్వు వెళ్ళి వాళ్ళని కలుసుకో, నీకోసం వాళ్ళు చూస్తూ ఉన్నారన్నాడు. చూడవచ్చు 21లో పేతురు ఆ మనుషుల వద్దకు తిరిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగిన. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడివాడును యోధా జనులందరూ మంచి పేరు పొందిన వాడైనా శతాధిపతిగా కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. చాలండి, ఇతని గురించి చూశారండి ఎన్ని మాటలు రాయబడ్డాయి, మంచి మాటలు. సోదరి సోదరుడా, నీ గురించి ఎవరైనా అడిగితే ఇలా చెప్పగలరా? మన పిల్లలు చెప్తారా? కనీసం మన పిల్లలైనా మన గురించి ఇలాంటి సాక్ష్యం చెప్తారా? మనం అసలే ఎలాంటి వాడు అంటే, 2 పిల్లలు అనుకో, ఏం చేస్తాం, అరే నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా, అప్పుడే భేతాలు పెడతారు. అమ్మ వేరు నాన్న వేరని వాడికి ఏం అర్థం కాదు. ఇదేందిరా, మా నాన్న అన్ని తెచ్చిస్తాడు, మా అమ్మ నుండి పెట్టింది, ఇప్పుడు నేను మా నాన్న ఇష్టం అంటే మా అమ్మ పెట్టదేమో, మా అమ్మ ఇష్టం అంటే మా నాన్న పెట్టదేమో, ఏం చేయాలా? వాడికి అసలు తెలివిగలవాడు అనుకో, వాడు ఏం చేస్తాడు, వాడు కన్నింగ్. అక్కడే తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేసేది. ఈ మాట ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని అడగకూడదు. అమ్మ వేరు నాన్న వేరు అనే మాట పిల్లలకు తల్లిదండ్రులే బీజం వేసి నేర్పిస్తున్నారండి. ఇది లోకం తీరం. తద్వారా ఏమైపోతారంటే వాడు అబద్ధం ఆడతాడు. నేను తల్లి పేరు చెప్తేనేమో తండ్రి కొనుక్కొచ్చేడేమో, తండ్రి పేరు చెప్తే తల్లి కొనుక్కొచ్చేదేమో అని వాడు అప్పుడే అబద్ధం ఆడతాడు. అప్పుడు ఎవరు తెచ్చిస్తే వాళ్ళు ఇష్టం అని చెబుతాడు కదా, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు ఇష్టం అని చెప్తారు. పిల్లరా జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో అలా చెప్పకండి. పిల్లల్లో భేదభావాలు రేపకండి. తల్లిదండ్రులు 2 మాట ఒకటే, ఇద్దరు సమానమే, ఇద్దరు సమానంగా ప్రేమించాలరా, మేమిద్దరం నీ కొరకేరా అనే భావన వాళ్ళకి తీసుకురావాలి, నేర్పించాలి. మన గురించి మన పిల్లల సాక్ష్యం చెప్పాలి. అయ్యో మమ్మ చాలా భక్తిపరురాలు, మమ్మ సీరియల్ చూడదు, మమ్మ లెగొంగుల ప్రార్థన చేసిద్ది, మా అమ్మ లెగొంగులే మా కొరకు అన్ని సిద్ధం చేసిద్ది, మమ్మ ప్రార్థన అంటే అస్సలు ఆగదు, అన్ని ముందే రేపు ప్రార్థన ఉంటే ఇవ్వాలి, అన్ని సరి చేసుకుని ఇల్లంతా సక్క పెట్టుకొని ప్రార్థన ఎప్పుడు వచ్చిందో ఎదురు చూస్తూ ఉంటుంది. మమ్మ చాలా భక్తిపరురాలు, మమ్మ అంటే దేవుడు అంటే భయం కలిగింది అని నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పగలగాల. ప్రియులారా, కొర్నేలు గురించి సాక్ష్యం మనందరి జీవితాలకి ఇది గొప్ప ఆదర్శప్రాయం.
చూడండి, కొర్నేలు గురించి ఏమన్నాడంటే అతడు భక్తిపరుడు అయిన వాడు, అతడు ధర్మకార్యాలు చేసే వ్యక్తి అని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏమన్నారంటే కొర్నేలు యొక్క పనివారు అతడు నీతిమంతుడైన దేవునికి భయపడువాడు, యూదాజనులందరిలో మంచి పేరు పొందినవాడు. వీళ్ళారా, నా మాట మీకు అర్థమవుతున్నాయండి? అతడు నీతిమంతుడైన వ్యక్తి అని అంటున్నాడు. వినారా, నాకెళ్ళి చూడండి. అతడు నీతిమంతుడైన వ్యక్తి అంటున్నాడు. రెండోది, అతడు ధర్మకార్యాల విషయంలో కూడా నమ్మకమైన వ్యక్తి అంటున్నాడు. అతడు దేవునికి భయపడేవాడు అంటున్నాడు. దేవునికి భయపడేవాడు అంటున్నాడు. మరి నీవు నేను ఎలా ఉన్నాం? మన సాక్ష్యం ఎలా ఉంది? మనల్ని మనం పరీక్షించుకోవాలా ఈ రాత్రికాల సమయంలో. అయితే ఆ తర్వాత జరిగిన సంగతి కూడా చెప్పుకొని నేను ప్రార్థన చేస్తానండి. కొర్నేలు ఇంటికి వచ్చాడు, తీసుకొని వెళ్ళారు. కొర్నేలు ఇంటికి వచ్చే లెక్కే కొర్నేలు ఏం చేస్తున్నాడు అని చూస్తే చూడండి, వచ్చిన 23 నుండి, మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. చెప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో ప్రవేశించి జాగ్రత్తగా వినాలి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాద మీద పడి నమస్కారం చేసెను. చూసారా ఏమండి? కొర్నేలి ఒక్కడే కూర్చోవాలి దేవుని కొరకు. తను ఇంట్లో కుడికి పెట్టుకుంటా దైవ సేవకుడిని పిలిపించుకుంటా ఏం చేస్తా ఉన్నాడు అని చెప్తా ఉంటే, ఏమండి, అతడు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకొని వారి కొరకు ముందుగానే కనిపెడుతున్నాడా? వాళ్ళు వచ్చిన తర్వాత అడావుడిగా రండమ్మ రండమ్మ అని పిలుస్తున్నాడా? వీళ్ళరా చూడండి, ఒక భక్తిపరుడి జీవితం క్రమశిక్షణ కలిగిందై ఉండాల. మన భక్తి ఎలా తెలియపరచండి? మనలో, మాటలో, చూపులో, క్రియల్లో, మన పద్ధతిలో, మన విధానంలో క్రమం అనేది కనపడాలా. ఇంటిలో క్రమం ఉండాలా, పని దగ్గర క్రమం ఉండాలా, సంఘంలో క్రమం ఉండాలా. మన జీవితం క్రమమైందిగా. ఇతడు ఎంత భక్తిపరుడో, ఎంత క్రమం కలిగిన వాడో అని మనం చూస్తే ఇది చూడండి. ఇతడు దైవ సేవకుడిని పిలిపించడానికి మనుషులను పంపించి, ఆ రోజుల్లో మనకులాగా ఫోనులు లేవు, ఎక్కడి దాకా వచ్చారు అని అడగడానికి కుదరదు. పంపించిన తెల్లారి మరి ఆయన రావాలి, ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు ఏమో, కానీ అయినా కానీ ఏం చేస్తాను, ముందుగానే తన స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలిపించుకొని తన ఇంటి వారితో సహా అతను ఏం చేస్తున్నాడు? దైవ సేవను కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దైవ సేవకుడు ఇప్పుడు రానే వచ్చాడు. రంగులే కొర్నేలు ఏం చేస్తున్నాడు? అతన్ని ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు అంటున్నాడు, నీవు లేచి నిలుము, నేను కూడా నరుడునే. నువ్వెందుకు నన్ను అలా ప్రత్యేకంగా చూస్తున్నావు? వందనాలు చెప్తే సరిపోయింది, పదాభివందనాలు చేయాల్సిన అవసరం. ఇది మన క్రైస్తవంలో విధానం కాదు. మనం దేవుని తప్ప ఎవరికి మొక్కకూడదు, కాళ్ళు పట్టుకోకూడదు. లోకంలో ఒక విధానం ఉంది, అది హైందవ లేకపోతే మిగతా మత సంబంధించిన విధానాలు. అవి వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులకి, గురువులు అనగా టీచర్లకి ఏం చేస్తారండి? కాళ్ళకు మొక్కుతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుని కంటే వాళ్ళు కనిపించని దేవుని కంటే కనిపించే తల్లిదండ్రులే ముఖ్యమని చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పుతూ ఉంటారు. తల్లిదండ్రి, గురువు, దైవం అని వాళ్ళు ఇటు నుంచి మొదలు పెడతారు. దేవుడు, గురువు, తల్లిదండ్రులు అని చెప్పరు. తల్లే, తండ్రే ప్రత్యక్ష దైవం అంటే వారు దేవుళ్ళుగా వాళ్ళు భావిస్తారు. దేవుళ్ళుగా భావిస్తారు కాబట్టి తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తారు. గురువుని దైవంగా భావిస్తారు కనుక గురువు అనగా టీచర్ని వారు పాదాభివందనం చేస్తారు కదా. మన రాష్ట్రంలో కూడా తల్లికి వందనం ఏదో పెట్టి ఆ టీచర్ గురువుకి కదా వాళ్ళ సత్కారం, గురువులకు సత్కారం అని మన పిల్లల చేత కూడా తీసుకెళ్ళి, మన విధానం కాదు అది, కానీ తీసుకెళ్ళి వాళ్ళ చేత గురువుల పాదాలకు పూలే ఇచ్చి నమస్కారం చేయించింది గవర్నమెంట్. వీళ్ళు అలా చేయకూడదు. ఎవరి కాళ్ళు మనం తాకకూడదు, ఎవరి కాళ్ళ మీద పడకూడదు, ఎవరి కాళ్ళు పట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? నీ కొరకు రక్తం కార్చి నిన్ను విలువ పెట్టి కొన్న దేవుని సొత్తు నువ్వు నేను. మనందరం దేవుని యొక్క బిడ్డలం, రాజులని యాజక సమూహం. అపవిత్రులైన మనము యేసు ప్రభువు ద్వారా పవిత్రులుగా మార్చబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. దేవుని బిడ్డలు దేవునికి తప్ప మనం దేనికి
మొక్కకూడదు. దేనికి మొక్కినా అది దేవుని స్థానాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, ఎవరైనా సరే. ఇక్కడ వచ్చిన వ్యక్తి గొప్ప దైవసేవకుడు, అపోస్తలుడు వచ్చాడు కాబట్టి, ఇతడేంటి అన్యుడు కాబట్టి ఇతను తెలియదు. కాబట్టి ఏం చెప్పాడు? కాళ్ళు పట్టుకొని నమస్కారం చేస్తున్నాడు. వెంటనే పేతురు అంటున్నాడు, లేదు లేదు లేదు, నేను కూడా నీలాంటి నేను కూడా నరుడునే, మానవుడినే, కాబట్టి ఏ మానవుడిని పాదాలు పట్టుకోకూడదని ఒక చక్కని సందేశం పేతురు మనకిస్తున్నాడు. మనకు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇళ్లలో పిల్లల చేత ఆ పని చేయించకండి. వారిని దేవుని పాదాలు పట్టినట్టుగా ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన చేయించండి తప్ప, తల్లిని గౌరవించాలా, గురువుని గౌరవించాలా, వాళ్ళకి లోబడాలా. కానీ ఇలా విగ్రహారాధనలాగా తల్లిని, తండ్రిని, గురువుని విగ్రహాలుగా, అలాగే పాస్టర్లను కూడా ఎవరు కూడా అలాగా చేయకూడదు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందని చూస్తే, వెళ్ళలేకే లోన అందరూ కూర్చొని ఉన్నారండి, రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఇక పేతురు వచ్చి మాట్లాడడం తరువాయి. ఎందుకు? ఆల్రెడీ అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు వినాలి. పేతురు ప్రసంగించడం మొదలుపెట్టాడు. పేతురు ప్రసంగంలో గొప్ప కార్యం జరిగింది. పేతురు ఎక్కడి నుంచి ప్రసంగం మొదలుపెట్టాడు అని అంటే, ఆరంభం నుంచి యేసుక్రీస్తు ప్రభు, దేవుడు యేసుక్రీస్తుని లోకానికి ఎలా పంపించాడు, ఆయన ఈ లోకంలో మన కొరకు ఏం అద్భుత కార్యాలు చేశాడు, దేవుడే మానవుడుగా వచ్చి అప్పుడున్న ప్రజలు ఆయన్ని ఎలాగా ఇబ్బంది పెట్టి ఆయన్ని శిరోమరణానికి అప్పచెప్పారో, ఆ సువార్త అంతటి కూడా సూటిగా చక్కగా వాళ్ళకి అందించాడు. విన్నవారు ప్రభు తట్టు తిరిగారు. వాళ్ళు అయితే ఏం చేస్తూ ఉన్నారు మనం చూస్తే, చూడండి వచనం 34, 33 చదువుదాం. వెంటనే నన్ను పిలిచి నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించిన అన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని దగ్గర ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను దేవుడు పక్షపాత కాడు, నిజముగా గ్రహించి ఉన్నారు మీరు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారు ఆయన యేసుక్రీస్తు. చాలండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుని లేదు, అమెరికా అని లేదు, ఆస్ట్రేలియా లేదు, ఇండియా అని లేదు, సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు అని చెప్తున్నాడు. వచ్చి 42లో చూస్తే, దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిని నియమింపబడిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి, అది దేవుడు మాకు సాక్ష్యం ఇచ్చాడు. మా కళ్ళ ముందే ఆయన చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, రోగులను బాగు చేశాడు. మా కళ్ళ ముందే అన్నీ చేసి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నాడు. మేము కళ్ళారా చూసాం అని వారు చూసిన దాన్ని ధైర్యంగా చెప్తూ ఉన్నారు. వారు చెప్పిన మాటలు వారందరూ చక్కగా విన్నారు. విని ఏం చేస్తున్నారండి? చాలండి. వచ్చిన 44లో పేతురు ఈ మాటలు ఇంకనో చెప్పుతుండగా, చాలండి, ఈ వాక్యం చెప్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు అని లేఖనం మనకు చెప్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ నిండుకోవడం, వారు భాష మాట్లాడడం, లేకపోతే అక్కడ ప్రత్యేకంగా వాళ్ళు ప్రవచించడం, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ప్రవచనాల గురించి, భాషల గురించి, పరిశుద్ధాత్మని గురించి లోకంలో చాలా చాలా రకాల విభిన్నమైన పద్ధతులు నడుస్తూ ఉన్నాయి. ప్రజలు చేసినాయి వాక్యానుసారం కాక, అర్థం కాక. ప్రియులారా, మీరైతే దీని గురించి వచ్చే వారంలో మనం చూద్దాం. ఎందుకంటే ఇది ఒక్క విషయం కాదు, ఒక్కొక్క వారం మనం ధ్యానించాల్సిన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ నింపడం అంటే ఏంటి? 1, 2 భాషలు ఏంటి? 3 ఇంకోటి చెప్పాను ఏమండి? పరిశుద్ధాత్మల గురించి 1, భాషల గురించి 1, 3వది ప్రవచనం గురించి. ఈ 3 గురించి దేని చిత్రం అయితే వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు మీరు విన్న సంగతులన్నీ మీకు అర్థమైనని నమ్ముతూ ఉన్నాను. 11వ వచ్చిన వరకు కూడా మనం చూస్తే ఇదే మాటలు మనకు ఉంటాయి. వచ్చి 47 అందుకు పేతురు
మనవలే పరిశుద్ధాత్మ పొంది వీరును బాప్తీసం ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలదా అని చెప్పి యేసుక్రీస్తు నామముల వారికి బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు వేడుకున్నారు. విన్న వాక్యానికి వాళ్ళు లోబడ్డారు, వాక్యాన్ని అంగీకరించారు. వారు ఇప్పుడు ఏమంటున్నారండి? మారు మనసు పొంది మాకు బాప్తీసం ఇవ్వండి అంటున్నాడు. వాడు బాప్తీసం పొందుకొని సంఘంలో చేర్చబడి చక్కగా ఎవరెవరండి? పేతురు ఎందుకు బాప్తీసం పొందాడు? కొర్నేలి, తన బంధువులు, తన ఇంటి వారు, తన ముఖ్య స్నేహితులు ఎవరెవరో పిలిపించారో వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొందారు. ప్రియులారా, మాత్రమే కాదు, ఇంకా కొద్ది రోజులు మాతో ఉండి మాకు నేర్పని అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు వినంగలే వాళ్ళు ఎట్లా రక్షించబడ్డారని అంటే, వాక్యమైన దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అలక్ష్యం చేయకూడదు. దేవుడు నీతో మాట్లాడిన మరుక్షణం చేయాల్సిన ఫస్ట్ పని ఏమండి? నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. చెప్పండి. ఒక వ్యక్తి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్ వెళ్ళంగానే ఫస్ట్ ఏం పని చేయాలా? పేపర్ ఇచ్చాడు, క్వశ్చన్ పేపరు, ఆన్సర్ పేపర్ ఇచ్చాడు, బెల్ కొట్టారు, స్టార్ట్ చేయమన్నారు. ఏం చేయాలా అమ్మా? ప్రార్థన చేయాలి. ఇంకా క్వశ్చన్ పేపర్ చూస్తావు, చదువుతావు, ఆ క్వశ్చన్కి ఆన్సర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తావు? స్టార్ట్ చేస్తారు. గబగబా బాగా రాసేసేస్తారు. క్వశ్చన్ మొత్తం అన్నీ రాసేసేస్తారు. వినండి. మొదట చేయాల్సిన పని ఏంటంటే, మన వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు వాళ్ళ క్వశ్చన్ అమ్మ చెప్పినట్టు కరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మొత్తం చదువుకొని ఆ వచ్చినట్టు మొత్తం జాగ్రత్త టిక్కులు కొట్టుకొని, బాగా వచ్చినవి గబగబా ముందు రాసుకొని, లేట్గా వచ్చినవి తర్వాత రాసుకొని, టైం అయ్యేదాకా చక్కగా రాసుకొని ఆయన వచ్చి మిమ్మల్ని పేపర్ ఏంటి అంటే వాడు పేపర్ ఇచ్చిన దాకా ఇంకొంచెంసేపు ఒక్కొక్క బిట్ వచ్చింది బిట్ అని బతిలో ఆడుకొని బెల్లగొట్టిన దాకా ఆయన లాక్కుని దాకా కూర్చొని రాసి ఇచ్చేస్తారు. ఇంతేనా ఎగ్జామ్ జరిగేది? వెరీ గుడ్. అలా రాసి మీరు వచ్చిన తర్వాత రేపు రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఏమవుతారు? కరెక్ట్గా చెప్పావు బావుని, మీరు బాగా రాశారు, ఉన్నదంతా రాశారు, కానీ ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతారు. ఎందుకు తెలుసా? పేరు కాదు ప్రాముఖ్యం, నంబర్. నీకు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ అక్కడ వేయకుండా నువ్వు ఎంత రాసినా, ఎంత కరెక్ట్గా రాసినా, అన్ని 100% ఎక్స్ట్రా వదిలిపెట్టిన క్వశ్చన్లు కూడా, ఎక్స్ట్రా ఇచ్చిన క్వశ్చన్ కూడా ఆన్సర్ రాసి వచ్చినా నువ్వేమైపోతావు? ఫెయిల్ అయిపోతావు. మనం కూడా క్రైస్తవులు అదే చేస్తాం. వాక్యం సంవత్సరాలు వింటూ ఉంటాం, బాగా అర్థమైంది అంటాం, బాగా పాటలు పాడతాం, బాగా పరిచయం చేస్తాం, బాగా కానుకలు ఇస్తాం కదా, అన్నిట్లో ముందుంటాం, మంచోళ్ళమే, మంచి పేరు కలిగిన వాళ్ళమే. ఇవన్నీ చేస్తున్నావు, చాలా బాగుంది, చాలా భక్తిపరురాలుగా ఉన్నావు. రాకడొచ్చింది, ఏడుంటావు? నరకంలో ఉంటావు. ఎందుకని? మొదట చేయాల్సింది నువ్వు చేయకుండా మిగతా అన్నీ చేసుకుంటా పోయి లాస్ట్లో చేస్తారంటే కుదరదు. మొదట వీళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు, మారు మనసు రక్షణ బాప్తిసం వారు పొందారు. విశ్వాసి ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడిని నమ్మిన నీవు దాన్ని నువ్వు ఎలా తెలియపరచాలంటే అది మన జీవితానికి ఉపయోగం ఉండాలా. యేసుక్రీస్తు దేవుడని ప్రపంచం మొత్తం ఘోషిస్తుంది, ఎంతోమంది చెప్తున్నారు, నువ్వు చెప్తున్నావు. ప్రయోజనం ఏమిటంటే ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉందా లేదా? ఇందాక అందరికీ ప్రభు. ఆ ప్రభువు నీవాడు నావాడు అవ్వాలంటే ముందు ఆయన్ని మన హృదయంలో చేర్చుకుంటేనే నా దేవుడు. ఆయన నా దేవుడు ఎప్పుడు అవుతాడంటే నేను మారు మనసు పొంది నేను బాప్తిసం తీసుకుంటే ఆ దేవుడు నా దేవుడుగా నా హృదయంలో ఉండి పరిశుద్ధాత్ముడు నన్ను గైడ్ చేస్తాడు. అప్పుడు నాకు నీకు పరలోకం ఉంటుంది. ఈ కార్యం జరగకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలైన వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత చేసినా ఇవన్నీ ద్వారా ఏం పొందుకుంటావంటే లోక సంబంధించిన దీవులు కొన్ని పొందుకుంటావు. దాని ద్వారా నీకు కొన్ని కార్యాలు జరుగుతాయి. దేవుడు చేస్తాడు, అందరి కోసం సిద్ధపరిచాడు, నీ కోసం కూడా సిద్ధపరిచాడు. దేవుడు కార్యాలు కొన్ని చేస్తాడు, నువ్వు పొందుకుంటావు. అందరి కోసం, వాళ్ళకు కూడా, దేవుడు నమ్మని వాళ్ళకు కూడా ఇస్తాడు ఆయన.
ఎందుకంటే నమ్మిన వాళ్ళ మీద కూడా వర్షం పడుతుంది. నమ్మని వాళ్ళు ఆయన ఇచ్చిన గాలి పీల్చుకున్నారు, నమ్మని వాళ్ళు పీల్చుకుంటున్నాం. నమ్మని వాళ్ళు ఆయన సంబంధించిన సమస్తాన్ని సృష్టిలో దాన్ని అనుభవిస్తున్నారు, మనం అనుభవిస్తున్నాం. దేవుడు అందరి కొరకు సృష్టిని కలుగు చేశాడు. కానీ కొందరికే ఆయన బిడ్డలే యోగ్యత ఉంది. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నామా లేదా అన్నది ప్రాముఖ్యం. ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఏమవ్వాలంటే ఎత్తబడే గుంపులో ఉన్నామా, విడబడి ఉండే గుంపులో ఉన్నామా? ఆ నమ్మరేయకుండా నువ్వు ఎంత ఎగ్జామ్ రాసినా ప్రయోజనం ఎలాగైతే ఉండక ఫెయిల్ అవుతావో, నీ జీవితంలో ప్రాముఖ్యమైన రక్షణ కార్యం జరగకుండా నువ్వు ఎంత నా దేవుడు అని గుండెలు బాదుకున్న ఆయన నీ దేవుడు కానే. ఆయన నీ దేవుడుగా ఉండాలని దేవుడి రాత్రి కోరుకుంటూ ఉన్నాడు. కనుక నీ కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. యేసు ప్రభువుని మనం ఏం చేయాలా? సొంత రక్షకుడుగా అంగీకరిద్దాం.